కి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. జస్ట్ 10 ఏళ్ల బుడ్డోడు. మనకు తెలుసు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉండేనో వాటిని దాదాపుగా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా గ్రామాలన్నిటినీ ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. అందులో పంజాబ్ కూడా ఉండింది. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక న్యూస్ ఒక బాలుడికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు కంప్లీట్లీ వైరల్గా మారిపోయింది. ఏకంగా మేజర్ ఆయనను ఆ పిల్లగాడిని సన్మానించినటువంటి పరిస్థితి. నీలాంటి వాళ్ళు చాలామంది మా సైన్యానికి అవసరం, భారతదేశానికి అవసరమని పొగుడుతూ ఆ పిల్లాడిని పూర్తిగా అంటే ధైర్య సాహసాలు ఉన్నటువంటి పిల్లాడు అని ఏకంగా మేజరే కొనియాడినటువంటి పరిస్థితి. కేవలం 10 ఏళ్ళు, పేరు వచ్చేసి శ్రవణ్ సింగ్. ఒక రకంగా సైన్యంలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అట్లాగే ఇండియా మధ్యలో ఏమేం జరిగింది, ఎట్లాంటి యుద్ధ వాతావరణం ఉండింది, ఎట్లాంటి కాల్పుల మూతతో బాంబుల మూతతో దద్దరిల్లాయి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ బార్డర్స్లో ఎట్లాంటి పరిస్థితి ఉండే మనందరికీ తెలిసిందే. కానీ ఏ మాత్రం కూడా భయపడకుండా 10 ఏళ్ల చిన్నారి మన సైన్యం కోసం, మన సైనికుల కోసం, వాళ్ళకు నీళ్లు కావాలంటే నీళ్లు, లస్సీ కావాలంటే లస్సీ, ఫుడ్ కావాలంటే ఫుడ్, ఏదైనా సరే వండిచ్చి అక్కడ వాళ్ళ ఇప్పుడు పంజాబ్కి సంబంధించిన ఈ సరిహద్దు రాష్ట్రాల దగ్గర యాక్చువల్లీ పొలాలు ఉంటాయి, వాళ్ళ నివాసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడైతే నెలకొందో అప్పుడు మన సైన్యం చాలా చోట్ల గ్రామాలలో డేరాలు వేసుకొని తాత్కాలికంగా ఒక డేరాని ఏర్పాటు చేసుకొని అందులోనే ఉండడం, ఇట్లాంటి తిండి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ శ్రవణ్ సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏకంగా వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే మన భారత ఆర్మీ, మన భారత సైన్యం డేరా వేసుకొని ఉండడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు వాళ్ళకి మరి ఎట్లా రోజు తిండి ఉండాలి, నీళ్లు ఉండాలి, ఎంత భయంకరమైన ఎండాకాలమో మనందరికీ తెలిసిందే. సో అప్పుడు ఈ సైన్యానికి చేరవేయాల్సిన ఏవైతే ఉన్నాయో ఈ చిన్న బాలుడు ధైర్యంగా ఎంత బాంబుల మోత ఉన్నా లేకపోతే బుల్లెట్ల వర్షం కురుస్తున్నా, ఏం జరుగుతుందో ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మన సైన్యం కోసం, మనందరి కోసం తెగించి, ప్రాణాలకు తెగించి, ఏమాత్రం భయపడకుండా మన సైన్యానికి ఈ నిత్యావసరాలు అన్నీ అందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లగాడి ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నారు అందరూ కూడా. నువ్వు కూడా సైనికుడువే, నువ్వు కూడా సైన్యంలో భాగమే అనేటువంటిది పొగడ్తలతో ముంచెత్తున్న పరిస్థితి. 10 years ఎంత ఉంటుంది? అమ్మా నాన్న వెనకాల ఉంటూ అమ్మా నాన్న చెప్పేది చేస్తూ వెళ్ళడం మాత్రమే తెలిసినటువంటి బాల్యం అది. అయినా సరే ఏ మాత్రం కూడా భయపడకుండా ఆ చిన్నారి ఎంత ధైర్యంగా ముందుకు కదిలిండు, ఎంత ధైర్యంగా మన సైన్యం కోసం ముందుకు కదిలిండు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు నెటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రవణ్ సింగ్ పూర్తిగా వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి వస్తే గానీ మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ బాలుడు ఇవన్నీ చేశాడని ఒక మేజరే పిలుచుకొని శబాష్ అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మన సైన్యానికి ఇట్లా ధైర్య సాహసాలతో వాళ్ళు సాయం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు 10 ఏళ్ల బుడ్డోడు, 10 ఏళ్ల చిన్నోడు, అతను చేసినటువంటి ధైర్య సాహసాలు, అతను చూపించినటువంటి తెగని మాత్రం అందరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోటి యాక్చువల్లీ ఈ బాబుకు కూడా నేను సైన్యంలో చేరతాను, నా టార్గెట్ కూడా అదే, నా కళ కూడా అదే, నేను ఖచ్చితంగా సైన్యంలో చేరతాను పెద్దయ్యాక అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లగాడికి ఎవరు ధైర్యం ఇవ్వాలి? ఖచ్చితంగా వాళ్ళ తల్లి తండ్రి ధైర్యం ఇస్తాడు. వాళ్ళ తండ్రి కూడా
ఒక రకంగా వాళ్ళ తండ్రి ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే ఈ పిల్లగాడు కూడా సైన్యానికి వెళ్ళి ఆ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి మన సైన్యం దగ్గరికి వెళ్ళి అన్ని కూడా నిత్యావసరాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ బార్డర్స్ లో అసలు ఎవరంటే ఎవరు లేరు, మొత్తం నిర్మానుష్యం అన్నమాట. అయినా సరే వీళ్ళు కొన్ని కిలోమీటర్లు నడిచి మన సైన్యానికి పూర్తిగా ఈ నిత్యావసరాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు మనకు తెలుసు, ఇట్లా 10 ఏళ్ల చిన్నారి ఇంత ధైర్య సాహసాలతోనే మన సైన్యం కోసం ఇంత చేస్తుంటే, ఇంకోవైపు ఏమో మన భారతదేశంలోనే ఉంటారు, పాకిస్తాన్ ఇచ్చినటువంటి పైసలు తింటారు. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని, మన సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పైసల కక్కుర్తికి స్పైలుగా వ్యవహరించి మన వాళ్ళని సంపనీకి, ఒక రకంగా పైసలు తీసుకొని మన వాళ్ళని సంపనీకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మరికొంతమంది మనకు కనబడుతున్నారు. ఈ పిల్లగాడిని చూసైనా ఈ స్పై లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో కనీసం అంటే కనీసం వాళ్ళకు బుద్ధి వస్తుందని అనుకుందాం. ఇక అయినా వాళ్ళకు బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేమనుకో, వాళ్ళ పని ఎట్లా పట్టాలనో మనోళ్ళకు కూడా అందరికీ ఎట్లా వాళ్ళని డీల్ చేయాలనో మన వాళ్ళకి అందరికీ తెలిసిందే. కానీ ఇంత 10 ఏళ్ల బాలుడికి ఉన్నటువంటి అంటే సెన్స్ ఈ స్పైల్గా వ్యవహరిస్తున్న వాళ్ళకు లేదు అని అంటే, ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఎవరు దేశ భక్తులు, ఎవరు దేశ పౌరులు, ఎవరు దేశ ద్రోహులు అనేది. ఇప్పటికైతే ఈ స్పైలని ఆల్మోస్ట్ అంటే ఎవరున్నారు, ఏంది, ఇంకేం కుట్ర చేసిండ్రు అనేది కూడా వాళ్ళ మీద అయితే ఎంక్వైరీ నడుస్తుంది, రిమాండ్ విధించిండ్రు. వాళ్ళ గురించి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ శ్రవణ్ సింగ్ అనే ఈ 10 ఏళ్ల పిల్లాడి గురించి మాత్రం నెటిజన్స్ చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పలేం. కానీ అసలు శభాష్ బెటా అని అనని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మనం కూడా శభాష్ బెటా శ్రవణ్ సింగ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు